శనార్థులు పబ్లిక్ ఆర్తలు చూడనికే అందరు తయారున్నట్టే కదా. సరే మరిగా షురూ చేసుకుందాం పాండ్రి ఈ ఆల్టి జోర్దార్ వార్తలు. పద్ధతి గల పువ్వు పాటిలా ఈ నడుమ పెద్ద లీడర్ల నడుమ పంచాదులు ఎక్కువైతున్నాయి. పార్టీ లోపలనే కాదు రచ్చకెక్కి మరి బీఫ్ సౌండ్లు వేసుకునేటట్టు తిట్టుకుంటున్నారని నిన్ననే మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇవాళ ఏకంగా పట్నంలో ఉన్న పార్టీ ఆఫీసులనే గీ నాయకులు లొల్లికి దిగిండ్రు. మరి అలా కథ ఎందుకు అరుచుకుందాం పాండ్రులా. చూస్తున్నారానోలా కడక్ కడక్ కద్దరు బట్టలేసుకున్న పెద్ద నాయకులే ఎట్లా కలబడుతున్నారో. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసానికి ఈ నెల 18 తారీఖు నాడు బంద్ ప్రకటించిండ్రు కదా బీసీ సంఘాల నాయకులు. ఇక బంద్కు మద్దతియాలనని పువ్వు పార్టీ ఎంపీ ఆర్ కృష్ణయ్య సారుతోని కొంతమంది బీసీ సంఘం నాయకులు పార్టీ ఆఫీస్కి వచ్చిండ్రు. ఇక పువ్వు పార్టీ అధ్యక్షుడు ఈ ముచ్చట్ల ప్రెస్ మీట్ పెట్టి పార్టీ ఏమనుకుంటుందో చెప్దామని అనుకున్నాడు. ఇంతల్నే బీసీ సంఘం నాయకులు గుజ్జు సత్యం, గుజ్జు కృష్ణ ఇద్దరికిద్దరు నువ్వు ముంగట్కి ఎట్లా పోతావని చెయ్యి చేసుకున్నారు. ఇట్లా పువ్వుపాటి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ముంగట్నే బీసీ సంఘం నాయకులు ఇట్లా లొల్లికి దిగినా వాళ్ళు కూడా ఏం చెయ్యలేకపోయిండ్రు. ఇక చుట్టుముట్టున్నోళ్ళు ఆపుదల చేస్తే లొల్లి మగ్గింది. అటెంకా వచ్చిన పని గురించి బీసీ సంఘం నాయకులు మాట్లాడిండ్రు. కానీ పాపం రామచంద్రరావు సారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కానుంచి పువ్వు పార్టీలా ఏదో ఒక తీరు లొల్లులు నడుస్తూనే ఉన్నాయి. ఇక పార్టీ పతార దెబ్బతిన్నట్టు మాట్లాడుతున్నారని ఇదివరకే ఎమ్మెల్యే రాజాసింగ్ ను సస్పెండ్ చేసిండ్రు పువ్వు పార్టీ పెద్దలు. మరిగా ఈ నడుమ కొంతమంది పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నా చర్యలు మాత్రం తీసుకుంటలేరు. చూడాలి మరి రాబోయే రోజుల ఎట్లుంటదో పువ్వు పార్టీల క్రమశిక్షణ. కళ్ళబడని దేవుళ్ళ కంటే కనిపించే తల్లిదండ్రులే ఎక్కువ. ఎవరికైనా మొదటి దైవాలు తల్లిదండ్రులే. వాళ్లే లేకుంటే మనకి ఈ జీవితం ఎక్కడిది, ఇంత పేరెక్కడిది. కాబట్టి పొద్దుగాల లేచి మొదుగాల దేవుళ్ళని కాదు కన్నులని తలుచుకున్నాకనే దేవుళ్ళని మొక్కాలే అని పెద్దలు అంటుంటారు. కానీ ఈ జమానాల కొంతమంది ఫాల్తుగాలకు అయ్యవలంటే శత్రువులన్నట్టు, వాళ్ళేదో భూతాలన్నట్టే కనిపిస్తున్నది. గందుకే గీసొంటి దరిద్రపు గొట్టలందరికీ సిగ్గు రావాలని గీడో పెద్ద మనిషి గీ పని చేసిండు. ఈ వార్త చూసి మీరు కూడా మీ నోటికి వచ్చినట్టు తిట్టొచ్చు. ముందుగానైతే వార్త చూడుండ్రి. ఇగో ఈడ ఇంట్లో చదురుతున్న ఈ పెద్ద మనిషి చేసిన పెద్ద ముచ్చట గురించేనులా చెప్పుకునేది. ఈ పెద్ద ఆయన పేరు గోలి శ్యామ్ సుందర్ రెడ్డి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి ఉంటాడు. 2006 నుంచి 2011 దాకా ఎల్కతుర్తి ఎంపీపీగా కూడా పనిచేసిండు. మంచి పలుకుబడి కూడా ఉన్నది. 2021 దాకా మంచినే ఉన్నది పెద్ద మనిషి జీవితం. కాకుంటే కరోనా మహమ్మారి ఏయంగా ఈయన ఇంటి ఆమె కాలం చేసిందట. పాపం ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నదట. బిడ్డ అమెరికాలో బతుకుతుందట. ఇక కొడుకు హన్మకొండలో ఉంటున్నాడు. ఇంటి ఆమె కాలం చేసినాక కొడుకు దగ్గర కొన్ని రోజులు ఉన్నాడట. గాని ఆ మోతెవారి ఆ ఇల్లును ఆయన పేరు మీదకి మార్పించుకొని ఇంట్లోకించి బయటికి వెళ్ళగొట్టిండట. అదే కాదు తల్లి పేరు మీద ఉన్న 3 ఎకరాల భూమిని కూడా పట్టా చేసుకున్నాడట. ఇక ఆయన బిడ్డకు కట్నం కింద ఇచ్చిన 2 ఎకరాల భూమిని కూడా ఆక్రమించుకున్నాడట. ఇక అప్పటి సంది సంతుల్లోనే ఒక్కడే ఉంటున్నాడట. ఈయన తండ్రి మంచి షెడ్డలు చూడాల్సింది పోయి ఎవరన్నా దావకాన్లకు తీసుకపోయినా ఏమన్నా సాయం చేసినా వాళ్ళను సుతం బెదిరిస్తున్నాడట పుణ్యాత్ముడు. గందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు ఈ పెద్ద మనిషి. సుప్రీంకోర్టు తీర్పు తల్లిదండ్రులను వదిలేసిన వాళ్ళను పట్టించుకున్న వాళ్ళకు వాళ్ళకు ఆస్తి అనుభవించే హక్కు లేదని నేను పేపర్లో ఇటీవల వచ్చిన తీర్పుని చూడడం జరిగింది. దాన్ని ప్రేరణగా తీసుకొని నేను ఇంకా వేరే వాళ్ళకు కూడా తల్లిదండ్రులకు కూడా కొడుకులు మంచిగా చూసుకునే వాళ్ళకు గుణపాఠం కావాలనే మళ్ళీ రెండోది నా భార్యకి ఇచ్చిన మాట 3 ఎకరాల భూమి ఇచ్చే ఉంటే మనకు మంచి పేరు ఉంటుందని అది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ 3 ఎకరాల భూమిని నేను గవర్నమెంట్కి ఆర్డీఓ దగ్గర పోయి రాసి సైన్ చేసింది, ఉపయోగించడం జరిగింది, సైన్ చేయడం జరిగింది. ఇష్టపూర్తిగా 3 ఎకరాల భూమిని సర్కారుకు దాఖలు చేస్తున్నట్టు ఆర్డీఓ సార్కు రాసి ఇచ్చిండట. నేను చెప్పిన విషయాలన్నీ నిజం. నాకు గవర్నమెంట్కి ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నది. దానికి ఆ భూమికి కోర్టు సముదాయాలు, భవన సముదాయాలు కానీ కాలేజీ కానీ ఏది కానీ ఉన్నదానికి నీ ఆర్డీఓ గారికి కూడా నేను మనవి చేసుకున్నా. ఏంటంటే నా భార్య పేరు దానికి పెట్టాలని నేను కోరినా తప్పకుండా పెడతాం అన్నారు వాళ్ళు. అది పాజిబుల్ అయితే పెట్టుకున్నా, పాజిబుల్ కాకపోతే పెట్టకుండా పర్లేదని నేను డిమాండ్ చేయలేదు.
శెబ్బాస్ తాత, మంచి నిర్ణయమే తీసుకున్నావు పో. నీ కొడుకే కాదు, ఇట్లా అయ్య వాళ్ళకు బువ్వ పెట్టకుండా గోస ఉచ్చుకుంటున్న ప్రతి ఒక్క బద్మాష్ గాన్ని చెప్పుతోని కొట్టినట్టున్నది నీ నిర్ణయం. అయినా సిగ్గు తప్పిన దొంగ బాకావుగాళ్లకు నీ అసంటోళ్ళు ఎంత గడ్డి పెట్టినా అశుద్ధం పెట్టినా కమ్మగుంటదని తింటారు తప్పించితే అసంటోళ్ళు ఎక్కడ మారతారు? వాళ్ళ బతుకులు జడ. అయ్య వాళ్ళు సంపాదించిన లక్షలు కోట్ల రూపాయల ఆస్తులు కావాలి గాని చేతగాని ఈడులా కన్నోళ్లకు బుక్కెడు బువ్వ కూడా పెట్టనోళ్ళు ఉండేందుకు లేకుంటేందుకు ఆ కొడుకులను కొట్టయ్యా. అసొంటి కొడుకులు ఉడితేంది పుట్టకుంటేంది దిక్కుమాలో అని పొట్టు అందుకుంటున్నారు ఈ ముచ్చట తెలిసిన అక్కడి పబ్లిక్. మరి కాదానుల్లా కాటి కాలు దాపిన ఈడులా పెద్ద మనుషులను కంటికి రేపోలో దాదుకోవాలి గాని ఆస్తుల కోసానికి గింత గోస ఉచ్చుకున్నటోళ్ళు కొడుకులు ఎట్లయితారు? వాళ్ళు రాక్షసులు అవుతారు గాని. ఈ ముచ్చట ఇట్లుంటే ఈ పెద్ద మనుషుల కథ చూడుండ్రి. పోలీస్ టౌన్ లకించి కట్టె పట్టుకొని ఒకలు, స్టాండ్ పట్టుకొని ఒకలు, ఇద్దరు కలిసి నడిచేస్తున్న ముసలోళ్ళది కూడా గిసొంటి కథేనుల్లా. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన కొడుకు చేతగానీడులా వీళ్ళ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం వాని పేరు మీదకి రాయించుకొని ఇప్పుడు ఇంట్లోకించి బయటికి వెళ్ళగొట్టినట. వాని చేతులకు జట్టలు గుట్ట, వాని చేతులు వడిపోను, వాని చేతులకు మాయరోగం వచ్చిపోను. ఆ దరిద్రపు కొట్టోనికి గిలని ఇంట్లోకించి బయటికి వెళ్ళగొట్టేందుకు చేతులు ఎట్లా వచ్చినాయో పాపం. చేసేదేం లేక కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం నరసింగాపూర్ కెంచి హుజురాబాద్ లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేసి వీళ్ళు. కానీ ఆడాడ ఏం మనసులు మోపైతున్నారులా. ఇసొంటి చీడ పురుగులు సమాజంలో ఉంటే ఇంకొంతమందికి ముప్పు అవుతుంది. కాబట్టి అయ్యవలను గోస ఉచ్చుకునే కొడుకులు బిడ్డలకు కఠిన శిక్షలు పడేటట్టు చేస్తేనే కొంతమందికైనా బుద్ధొత్తదన పట్టిర్రు వాళ్ళ గోస చూసినోళ్ళు. మరిగా సర్కారు చెప్పునే అసొంటి కఠిన చట్టాలు దేవాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం. బడంటే గుడితోటి సమానం అంటారు, కానీ కలికాలం వల్ల కొందరు చేయబట్టి బడిల బువ్వ గుడిల ప్రసాదం విలువ తగ్గుతాంది ఇయాల రేపు. సర్కారు బడులలో పెట్టే బువ్వ కూరల గురించి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. చికెన్ వండి పెట్టి మళ్ళా అందులో ఎగస్ట్రా పీసుల కింద పొలగాండ్ల చేత పురుగులు తినిపిస్తాండ్రు. ఇక చూడుండ్రి కల్వకుర్తి గిరిజన ఆశ్రమ బడిలా ఎంత ఘోరం ఉన్నదో. వా సారు వా, చికెన్ కూర ఎగస్ట్రా పీసు కింద కంచానుకో పురుగు. బడి పొల్లగాన్లంటే సార్లకెంత పాయరమో చూడుండ్రి. కన్నులకు కూడా వెట్టరు కావచ్చు పోన్రి, గింత కమ్మటి తిండి. మరి లేకుంటేందుల్లా ఎంత ఘోరం ఘోరం పాడువాడా. తెల్ల పురుగులు కూడా కాదు మళ్ళా, పెద్ద పెద్ద పురుగులే కానత్తన్నాయి కంచంలా. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గిరిజన ఆశ్రమ బడిలైన ఉద్దార్కం గిది. అన్నంలా పురుగులు చూసి ఆడివిల్లలంతా కలిసి లొల్లికి దిగిండ్రు. ఏబీవీపీ అన్నలు ముచ్చట తెలుసుకనొచ్చి ఆడివిల్లల ఆందోళనల గొంతులు కలిపిండ్రు. 35 రోజులైతాందట వంట కార్మికులు సమ్మె చేయబట్టి. అసలు లేకపోవట్లా కొసరోలను పిలిచి వంటలు చేయించిండ్రు బడిసాల్రు. అంటే ప్రైవేటోళ్ళకు అప్పచెప్పిండ్రు అన్నట్టు. ఇక ప్రైవేటు వ్యవస్థ ఎట్లుంటదో తెలుసు కదా, చారన పెట్టి బారన గుంజ రకం. బువ్వ కూరలుండే కాడ గట్నీ చేసినట్టున్నారు. మంచి ఆకలి మీదున్న పొల్లగాండ్ల నోట్లే మన్ను కొట్టిండ్రు. 35 దినాల బట్టి గిదే కథనట. టయానికి బువ్వలేదు, లేటుగా పెట్టినా కమ్మదనమన్న లేదు. కమ్మదనం లేకపోయినా సరే అనుకుంటే ఇగో గీ కథ. ఇక గీ చిత్రం చూడుండ్రి. పోయి జిల్లా టీడీఓ అధికారి కూడా అదే యాళ్లకు తనిఖీ చేయనికత్తే ఆయన తనిఖీ చేస్తుంటేనే గీ పురుగులు కనబడ్డాయంటే ఇక ఎవ్వలకెంత భయం ఉన్నదో, పొల్లగాండ్ల మీద ఎంత ప్రేమ ఉన్నదో చెప్పుండ్రుల్లా మీరే పబ్లిక్. టీడీఓ అధికారి అయితే ఆడవిళ్లను అన్ని తీల్రు అడిగి తెలుసుకొని పోయిండు గాని మరిగా మళ్ళా గిసొంటి జరగకుండా ఏమన్నా చర్యలు తీసుకుంటారా, లేకుంటే సర్కారు బడన్నాక బువ్వల పురుగులు కామనన్నట్టే చూసుకుంటా పోతారా చూడాలిగా. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత ముచ్చట పట్టుకొచ్చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తాడో అరుచుకుందాం పాండ్రి. తాత ఏం చేస్తున్నావే? అది కాదు సురేందరు, మొన్న నా ముసల్దాని అన్నదమ్ములు నా ఇంటికి వచ్చారు. వాళ్ళని చూడంగానే అన్నదమ్ముల మీద పడి నా ముసలిది ఓ అని ఒకటే ఏడుపు ఏడ్చింది. దాన్ని అప్పుడు నువ్వు ఎందుకు ఇట్లా ఏడుతానవు, ఇన్నొద్దుల సంధి ఏడవలే కదా, ఇప్పుడే ఎందుకు ఏడుతానవు, నీ ఇంటికి పోయినప్పుడు నువ్వు ఏడ్చినవా ఇట్లనే అని చెప్పి నేను అనేది ఉంటే దానికి ఏమన్నా పద్ధతి ఉంటుందా? గట్లా అంటారా? దూరంగా ఉండి వాళ్ళు వచ్చినప్పుడు చూసే వరకు సరే దుఃఖం ఏడ్చినట్టున్నది. నేను కూడా గట్లనే అనుకున్నా, నేను అనాలని అంటలేను కానీ ఇన్నొద్దుల సంధి లేని ఈత నీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇప్పుడు చూడంగానే ఎందుకు ఏడ్చినావు, నిన్నెవరో ఏడుమని చెప్పిర్రు అని అంటే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? ఎవరో మంది చూస్తే ఏమనుకుంటారు చెప్పు. ఇంతకు ఈ ఏడుపు ముచ్చట ఎందుకు వచ్చింది పెద్ద మనిషి, అది చెప్పు. అరే వచ్చిన ఆనుభూతిగా మా మనవరాలు కూడాను. మొన్న నేను హైదరాబాద్ పోయినా, పోగానే నన్ను చూసి మా మనవరాలు గుద్దరిండా నీళ్ళు తీసుకున్నది. అయితే దాని ఆపత ఏంటంటే అయ్యో నేను పట్నం గింత దూరం వచ్చి బతకబడితే ఇంటికాడ మా వాళ్ళంతా ఎట్టున్నారో ఏందో అని నన్ను చూడగానే దానికి కడుపులో ఈత ఆగక ఏడ్చినట్టున్నది.
దానికి నువ్వు ఎందుకు ఏడుతావు, నువ్వు ఎట్లా ఏడ్చినావు, నిన్ను ఎవరు అన్నారు, నువ్వు ఏ సానుభూతి కోసం ఏడ్చినావు అని అంటావా? అన్నారు ముచ్చట మనల్లా మన మాట ముచ్చట రావద్దు. సామెత ముచ్చట. అరే నాయనా, ఇంతకీ ఏడుపుల ముచ్చట ఎందుకు అది చెప్పరాదే తాత, నీకు పుణ్యం ఉంటది గాని. ఎందుకు అని అంటే ఇప్పుడు ఏడుపుల మీదనే రాజకీయం అంతా నడుస్తుంది. ముచ్చట మీద ముచ్చట సామెత ముచ్చట అయితే ఆ ముచ్చట చెప్పుకుంటాను గంతే. అరే ఇప్పుడు ఈ ఏడుపు మీద రాజకీయం చేస్తున్నది ఎవరు? నీకు తెలిసిన ఆ సామెత ముచ్చట ఏందో చెప్పరాదు? ఇంకెవరు చెయ్యిపాచోళ్ళు కారుపాటి తరపున జూబ్లీస్ లో పోటీ చేసి అక్క పేరు ఉండే కదా మాగంటి సునీతక్క. గా అక్క మొన్న ఓ మీటింగ్ లా ఆమె భర్త మాగంటి గోపినాథ్ సార్ను యాద్ చేసుకొని కళ్ళనీళ్ళు పెట్టుకున్నది. ఇక ఆ ముచ్చట మీద ఓ తీరు ముచ్చట్లు మాట్లాడతారు చెయ్యిపాచోళ్ళు. ఇది పద్ధతేనా చెప్పు? అవును నిజమేనే తాత. కేసీఆర్ సార్ దగ్గరకు పోయినప్పుడు రాని ఏడుపు గా మీటింగ్లని ఎందుకు ఏడ్చింది మాగంటి సునీత? అట్లా ఏడ్చే సానుభూతితోని ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారు కారు పట్టోళ్ళు అని అంటున్నారే చెయ్యి పట్టోళ్ళు. అరే అట్లా మాట్లాడు ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. కేసీఆర్ సార్ను చూడంగానే దుఃఖం రావాలని ఏమన్నా రూల్ ఉన్నదా చెప్పు? అట్లా మన ముచ్చట. అరే ఎప్పుడు మందిలకు రాని ఓ ఆడిబిడ్డ భర్తను పోగొట్టుకొని మందిలకు వచ్చినప్పుడు ఆ మందిని అందరిని చూసినప్పుడు దుఃఖం వచ్చింది భర్తను యాది చేసుకొని. అరే తన భర్త గోపినాథ్ సార్ను నమ్ముకొని గంతమంది కార్యకర్తలు వచ్చినప్పుడు ఆ కార్యకర్తలందరినీ చూసి భర్త యాదికి వచ్చి ఏదో ఈతతోటి దుఃఖం వచ్చింది. దానికి గిన్ని తీర్ల ముచ్చట్లు మాట్లాడు పద్ధతేనా చెప్పు? ఒరే అట్లా కాదటనే తాత. హరీష్ రావు సారు కేటీఆర్ సారు కావాలనే ఆ మాగంటి సునీతక్కను ఏడవమని చెప్పిండ్లని అంటున్నాడే పొన్నం ప్రభాకర్ సారు. ఇక మరి ఆ ముచ్చట పొన్నం ప్రభాకర్ సారు ఏ సందులుండి ఉన్నాడో ఆయనకే తెలియాలి. అరే అది కాదు పిల్ల, మనల్లో మన ముచ్చట. చెయ్యి పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ. ఇప్పుడు ఏమేమి అభివృద్ధి చేసిర్రు, ఇప్పుడు నిలుచున్న మనిషికి ఓట్లేసి గెలిపించదు ఉంటే ఏమేం పనులు చేస్తాము అనేది చెప్పుకోవాలి. జనాల దగ్గర నుంచి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి. అంతేగాని ఏదో భర్తని యాద్ చేసుకొని ఏడ్చిన ఆడిబిడ్డ ఏడుపు మీద పడి ఏడితే ఏమవుతుంది చెప్పు? చెప్పంటే ఎవరు చెప్పాలి? మందికి మంచి చెడ్డలు చెప్పే లీడర్లే ఎడవబట్టిరి. ఓ వాళ్ళు అట్లా ఏడితే జనాలు కూడా ఎట్లా ఏడిపియాలనో అట్లా ఏడిపించేటందుకు రెడీగా ఉన్నారు. అరే అది కాదు సురేందరు, ఈ రోజులల్లా ఏడితే సానుభూతితోటి ఓట్లు పడే రోజులైనా చెప్పు? బెదిరిస్తే బెదిరి ఓట్లేసే జనాలు ఉన్నారా లోకం మీద? నోటుకు ఓటేసి చేతులు దులుపుకునే కథలు ఉన్నాయి ఈ రోజులలో. అరే ఎవ్వరు ఎట్లా మభ్య పెడతాండ్లు, ఎవ్వరు ఎన్ని వేసాలు ఎత్తాండ్లు, ఎవ్వరు ఎన్ని కథలు పడతాండ్లు, ఎవ్వలకు ఓటేయాలి, ఎవ్వరు గెలిపియాలి, ఎవ్వరు గద్దె దింపాలి, ఎవ్వరు గద్దె మీద కూర్చుండబెట్టాలి అనేది జనాలు ముందుగానే పిసికై ఉన్నారంచను. అవునవును ఇదైతే నిజమేనే తాత. ఇవి మున్పటి రోజులు కావు. ప్రతి ఒక్కరి చేతిలో పలక ఫోన్లు ఉంటున్నాయి. ఎవరు ఎసంటి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు అనేది అందరూ తెలుసుకుంటున్నారు. మరి ఇక అంటావు జనాల ఓట్లు రాబట్టుకోవాలని అంటే ఈ లేనిపోని ముచ్చట్టు మాట్లాడు కాదు. మేము ఇప్పటి వరకు ఏమేమి హామీలు ఇచ్చినాం, ఏమేం పనులు చేసినాం, ఎంత అభివృద్ధి చేసినాం, ఇంకా ఏం అభివృద్ధి చేస్తే మంచిగా ఉంటుంది అనేది జనాలకు చెప్పుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు రాబట్టుకోవాలి. అంతేగాని ఆమె ఇట్లా ఎందుకు ఏడ్చింది, ఆమెను కావాలని ఏడిపించిర్రు, ఆమె ఏడ్చి సానుభూతితోటి ఓట్లు సంపాదించుకోవాలని చూస్తుంది, ఆమెను ఏడవకుండా చేయాలి అని అంటే ఇది ఏం పద్ధతి అన్నాడు చెప్పు? ఇది కరెక్ట్ ముచ్చట్లేనా? అసలు ఖచ్చితంగా ముచ్చటే కాదు ఇది. మీ ముచ్చట అడే ఇంకా కానీ నువ్వు రాత్రి బగ్గ దాగాచి మూసలదానికి పట్టు చీర కొనుకొస్తానన్నావాట కదా, తెచ్చినావో తెలియదు అని తోలింది మరి ఏది? వచ్చిన అన్యాలం పాడుగాను. ఓట్లకు ముంగట లీడర్లు ఇచ్చే హామీలకు గ్యారెంటీ ఉంటుందా? ఏమో అట్లనే తాగుపోతాడు తాగినాక చెప్పే మాటలకు గ్యారెంటీ ఉంటుందా? ఉండదు. అట్లనే నేను కూడా ఇంత తాగినాక ఇంటికి పోతే ముసలి దంతదేమోనన్న భయానికి అలా లసికిని నీకు ఖచ్చితంగా రేపు పొద్దుగల పట్టుచీర కొనుక్కత తీయ అని చెప్పి పెగ్గెలకు వచ్చిన. వాటికి ఇప్పుడు కట్టుబడి ఉండాలంటే నేనేం కట్టుబడి ఉంచాను? అవసరానికి ఓట్లు వాడాలని లీడర్లు హామీలు ఇస్తారు. తాగిన నిన్ను ఏమనొద్దని ముసలిదానికి నువ్వు వరాలు ఇచ్చినావు. అవి నెరవేర్చకుంటే ఎట్లుంటుంది అనేది ముసలి చీపురు కట్ట పట్టుకొని వస్తే తెలుస్తుంది. పెద్ద మనిషి ఆగు జరాగు ఈపుల పొడి గుద్దుతుంటది. ఓ తాత ఒక ముసలి చీపురు కట్ట పట్టుకొని ఉరుకొత్తాంది. ఓ కొడుకో దానికి దొరికేది ఉంటే చీపురు కట్ట తెగి కట్టుకొడుతుంది. ఎందుకు మాట్లాడాలి ముసలోడ? తాగినాక మాట తాగ ముందుకో మాట. రాజకీయం చేయడానికి ఏం దొరకనట్టు పాపం ఇంటైన కాలం చేసి పుట్టడు దుఃఖంలో ఉన్న సునీతక్కను యాక్టింగ్ చేస్తున్నదని అనుడు మాత్రం అసలుకే పద్ధతి కాదులా. సునీతక్కే కాదు ఆ ప్లేస్లున్నోళ్ళకి ఎవ్వరికైనా బాధే ఉంటది. ఇంటి గల్మ దాటి బయటికి పోనోళ్లకు 6 నెలలు కూడా గడవక ముందే ఇట్లా వేల మంది కార్యకర్తల నడుమకు రావాలంటే మాత్రం చెప్పరాని దుఃఖమే ఉంటది.
కాబట్టి పోటీ చేసే అభ్యర్థులైనా ప్రచారం చేసే నాయకులైనా కార్యకర్తలైనా చేసిన పనులు గెలిస్తే చేయబోయే అభివృద్ధి గురించి చెప్పి ఓట్లాడగాలే. అంతేగాని గీసొంటి మాటలు మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదని అందరూ అంటున్నారు. కానీ ఈ లీడర్లు మాత్రం మారుతూనే లేరు. ఏందో ఏమో పోన్రి. జోర్దార్ వార్తల్లా మళ్ళొక చిన్నదే బ్రేక్ తీసుకుందాం. వల్ల తల్లి తండ్రి తర్వాత గురువు అనే పదానికి చాలా విలువిచ్చిండ్రు మన పెద్దలు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అన్నారు. మరిగా అసొంటి గురువులు ఈ కాలంలో ఉన్నారా అనంటే లేకేంది, ఉన్నారు. చెయ్యెత్తి మొక్కే అంత గొప్పలున్నారు, చెయ్యెత్తి కొట్టాలనిపించే అంత అల్క తక్కువలు కూడా ఉన్నారు. అసొంటివి 2 ముచ్చట్లే గివి. చూస్తే ఓ సారును మెచ్చుకుంటారు, ఇంకో సారును తిట్టుకుంటారు. అరే సారు కొట్టిండా ఏంది? పొల్లగాన్లంతా గుక్కవట్టి ఏడుతున్నారని గీ సారును పొట్టు పొట్టు తిట్టుకునేరుల్లా. సారు కొట్టిండని కాదు బుడ్డపోరలేడ్చేది. బంగారం వసొంటి సారు మమ్మల నిడిచి బదులు మీద ఓతున్నాడని కర్నూలు జిల్లా పెద్ద కడబూరు మండలం ముచ్చుగిరి మండల పరిషత్ ప్రాథమిక బడి సారు గీనే, పేరు వీరేషు. సారుకు బదిలివడ్డదట. గంతే ఇక బడి పొల్లగాన్లందరికీ ముచ్చట తెలిసి మస్తు రందివడ్డరు. అరే ఊకోన్రా నాయనా అని ఎంత నచ్చజెప్పినా ఇనలే పిల్లలు. ఆళ్ల ఏడుసుడు చూసి వీరేషు సారు కూడా కన్నీళ్ళాగలే. అంతేగాదుల్లో గీ సారు ఎంత గొప్పోడంటే 4వ తరగతి బుడ్డోడు గీ సారు కోసం ప్రాణత్యాగం చేత్తనని ఉత్తరం కూడా రాసిండంటే మరి గంత గొప్ప గీ సారును మా జోర్దార్ వార్తల తరపున కూడా తారీఫ్ చేస్తున్నాం. ఇక గీ సారు ముచ్చట ఇట్లుంటే ఇక గీ సారు ముచ్చట చూడుండ్రి. అబ్బా టక్కు టిక్కేసుకొని ఎంత టీపు టాపుగున్నాడు సారు చూడుండ్రి. చూత్తాంటే సారు ఎంత గొప్పోడో అనుకునేరు. అట్లగిట్లా అనుకుంటే మీరు పప్పుల పాదం మోపినట్టే. ఎందుకంటే గీ సారు మామూలోడు కాదు, బిడ్డలెక్క చూసుకోవాల్సిన 10వ కిలాసు బుజ్జిని పాడు కండ్లతోటి చూసిండట. అవునట, గురువన్నది యాది మర్చి బుద్ధి గడ్డి తిన్నది. మరి ఏం పోయే కాలమో ఏమో గాని బుజ్జి అయ్యవ్వలకు చెప్పుకుంటే ఇంటోళ్ళంతా ఏకమయ్యొచ్చి మంచిగా లగ్గం నాగెళ్ళి ఏసిపోయిండ్రు. ముచ్చట తెలిసి జిల్లా అధికారులు విచారణ చేసి కొలువులకెళ్లి సస్పెండ్ కూడా చేసిండ్రు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ఫనిదం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బడిలైంది ఇట్లా. చూసిండ్రు కదా పబ్లికు, పిల్లలు పైలం, చిన్న మెదళ్ళు చెప్పుకోవు. జరా పసిగట్టి మంచిగా అరుసుకోండ్రి. ఇంటున్నారా? వ్యవసాయ బాయిల కాడ నీళ్లు పెట్టేటందుకు రైతన్నలు తిప్పలు పడొద్దని సర్కార్లు కరెంటు ఫ్రీలు పెట్టినాయి. ఇక సర్కార్ కరెంటు బరాబర్ ఇయ్యక రైతన్నల ఉసురు పుచ్చుకున్నదని ప్రతిపక్ష పొల్లు. మా ఏలువాడిలా 24 గంటల్లో ఒక్క క్షణం కూడా కరెంటు పోలేదని అధికార పొల్లు పంచు డైలాగ్ల మీద పంచు డైలాగులు కొడుతుంటారు. ఈ కరెంటు పంచాది జయంగా ఏలువాడిలకెళ్ళి దిగినోళ్ళున్నారు, అధికారంలోకి వచ్చినోళ్ళు కూడా ఉన్నారు. అట్లుంటది మరి కరెంటుతోని పంచాది. రాజకీయంలా అధికార ప్రతిపక్ష లీడర్లు గట్లుంటే గీడు కన్నా కరెంటుతోని అవసరమే లేదంటున్నాడు. మరి ఎందుకు అట్లా అంటున్నాడో అసలు ముచ్చటేందో అరుచుకుందాం పాన్రి. అగో సూత్తున్న ఆరుల్లా గంగమ్మ ఎట్లా మీదికి దుంకుతున్నదో. పంపు సెట్ల కంపెనీల కండ్ల పడితే ఇది బోరు కాదు పాతాల గంగ అంటారు కావచ్చు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం కట్రేయాల కాడున్న కిరణ్ అన్నోళ్ల ఎకరం పొలం లేసిన బోరు నీళ్లు బోరు కొట్టకుండా వస్తున్నాయి. మరి ఎప్పటికెంచి నీళ్ళు వస్తున్నాయో కిరణ్ అన్న చెప్తాడట. నాకు ఎకరం పొలం ఉంది. ఆ పొలంలో 10 నెలల క్రితం ఒక బోర్ వేసాను. ఆ బోరు సరిగా పోయకుండా ఆకుండా పోసే బోరు ఇప్పుడు అనుకోకుండా సడన్గా ఆ కేసింగ్ పైపు నుంచి పైకి నీళ్ళు రావడం జరుగుతుంది గత 3 రోజుల నుంచి. అది నిరంతరం అట్నే ఆగకుండా వస్తున్నాయి. దానితో నేను బోరు పెట్టే పని లేకుండా అవుతుంది. ఇన్నరా, మేము గిందికే అన్నాం కరెంటుతోని పని లేకుండా అయిందని. అప్పుడప్పుడు అంతంత మాత్రమే వచ్చే బోరు నీళ్లు 3 రోజులకెంచి మోటార్ కట్ కొత్తక ముందే వస్తున్నాయట. ఈ అన్నోళ్ళు ఈ బోరును 15 ఏళ్ల కింద టేపించిరట. అప్పటి సుంది ఎడారిల శిల్మ లెక్క కొన్ని నీళ్లు అందేటియట. నీళ్లు గంట ఒయ్యంగానే బోరు నిండుకునేదట. ఎకరం పొలమంతా తడ అందాలనంటే మస్తు గోసవడేటోళ్ళట ఈ అన్నోళ్ళు. మొన్నట్ల వానలు దంచినా కూడా ఇంత మోక లేకుండేనట. మరి నీళ్లు ఏన్నుంచొచ్చినాయో ఏందో 3 రోజులకెంచి పాతాల లోకంలో పంపేసినట్టే వస్తున్నాయి. గంగమ్మ తల్లి చూపెట్టిన కరుణ అని అంటున్నాడు కిరణన్న. వద్దన్న ఆగకుండా పొలం నిండుతున్నదట. పాతాల గంగను ఆపుడు కష్టమని మడులకు గన్లు తీసిండు కావచ్చు ఈ అన్న. ఈ ఇచ్చంత్రాన్ని చూసేటందుకు 7 ఏళ్ల నుంచో వస్తున్నారట. కాని నీళ్లు గట్టెట్లాస్తున్నాయో కనిపెట్టుడైతే నీళ్ల శాస్త్రవేత్తలకైతే టాస్కే పోన్రి. ఆంధ్ర సీఎం చంద్రబాబు సారు టెక్నాలజీని వాడినంత దునియా మీద ఎవ్వరు వాడరని చెప్తుంటారు కదా తెలుగు తమ్ముళ్ళు చాలా మంది.
అవిటిని మల్లోపారి నిజం చేసేటట్టు మొన్నట్లా మందుబాబుల కోసం కొత్త ఉపాయం చేసిండు. రాష్ట్ర ఆమ్దానిల ప్రథమ భాగాన్ని 2 భుజాల మీద ఎత్తుకొని 24 గంటలు కష్టపడుకుంటా లివర్ డ్యామేజ్ని లెక్క చేయకుండా లిక్కర్ కిక్కుకు బానిసైతున్నోళ్ళు గర్వంగా గల్లెగరేసి చెప్పుకునే టెక్నాలజీని తీసుకొచ్చిండు కదా. మరది చంద్రన్న మార్కు పనితనం చూపెడుతున్నదా లేదా ఓ పారి దాని బయోడేటాను స్కానింగ్ చేద్దాం పాండ్రి. ఇదిగోండి ఒక క్యూఆర్ స్కాన్ అయింది బాయ్స్, మీరు చూడండి మ్యాథ్స్ హౌస్కి క్యూఆర్ పర్ఫెక్ట్గా స్కాన్ అయింది. అదిగోండి. ఏహే తోపుగా పనిచేస్తున్నది కదా యాప్. అసలు లిక్కరేదో నకిలీ కోటరేదో ఇరకబట్టేటందుకు ఆంధ్ర సర్కారు మొన్నట్ల ఒక యాప్ని ఇచ్చింది కదా. ఇక యాప్లా సీసాల మీదున్న క్యూఆర్ కోడ్ను స్కానింగ్ చేయంగానే సీసాల బండారం అంతా బయటపడుతుంది. సర్కారు ఇచ్చిందైతే సర్కారుదని, లేకుంటే ఈ కీస వివరాలు మా తాన లేవని చెప్తది. మరి మేము దాగే మందు ఆరోగ్యానికి ఎంత మంచిది ఏం కథ అని హెల్త్ కాన్షియస్ తోని ఒంగోలు దిక్కు 2 అన్నలు యాప్ను టెస్టింగ్ చేసే పని ముంగటేసుకున్నారు. అట్లా ఒంగోలు శివార్లున్న సాయి వైన్స్ లా సల్వజేతదని బీరుగొని మేం కొన్న బీరుకిస్సా అస్లిదా చీప్ లిక్కర్ కంటే చీపుదా అని వైన్సుల ముంగట కెమెరాల సాక్షిగా టెస్టింగ్ చేసిండ్రు. ముందుగాల బాలేబాబు బ్రాండ్ కోటర్ కీస మీదున్న క్యూఆర్ కోడ్ స్కానింగ్ కొడితే ఆల్ రైట్ అందరూ దాగొచ్చన్నది. అటెంకా గీ సల్వబీరు స్కానింగ్ కొడితే మందెక్కడిదో మాకు తెలియదన్నట్టే ఎర్రర్ చూపెడుతున్నది. వాయమ్మనే మందన్నల ఉసురు ఉచ్చుకుంటున్నారని వైన్సోల మీద బీరు ప్రియులు మస్తుగా రానికొచ్చిండ్రు. మన ఆరోగ్యాలు మనకు ముఖ్యమని బీరు కొడతాంటే కల్తీ గీసలను అంటగడుతున్నారని మిస్ఫైర్ అయ్యిండ్రు. ఈల ముచ్చట ఎట్లుంటే వైన్సోలేమో గీ యాబు బీర్ కీసలకి పనిచేయదు, మా బీరు మంచి బీరని నెత్తుకొట్టుకుంటా చెప్తున్నారు. బీరైనా కోటరైనా ఏదైనా నిషే ఎక్కేదేనాయే. సర్కారోళ్ళు దానికట్లా దీనికిట్లా అని ఎందుకు యాపులు తయారు చేస్తారు? దీంట్లేదో మతలబున్నదాన్ని అనుకోబట్టిండ్రు అటు దిక్కు బీరుబాబులు. మరి దీని మీద అప్కారోళ్ళు ఏమన్నా నజరెత్తారో లేకుంటే ఎప్పటి లెక్క తాగుబోతులను ఎందుకు పట్టించుకోవాలని ఇడిచిపెడతారో చూడాలే. చంద్రన్న సారు, కోడింగ్లా ఏవో ఎర్రర్లుంటున్నాయి. కోడింగ్ మళ్ళా రాపిచ్చి మందన్నలకు కన్ఫ్యూజన్ లేకుండా చేసి చంద్రన్న సార్ అంటే టెక్నాలజీలా తోపు తురుము అనేటట్టు చేయండి సార్లు, సరేనా? ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చి జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.